शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीं उपासे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। भारतीकरुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वितरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेकरभारतीम्। अचिन्त्याव्यक्तरूपाय निर्गुणाय गुणात्मने समस्तजगदाधारमूर्तये ब्रह्मणे नमः। महभ्यो ऋषुभ्यो गुरुभ्यो नमः। శారదా చంద్రమౌళీశ్వర అనుగ్రహంతో శృంగేరి జగద్గురుల యొక్క అనుగ్రహంతో ఇవాల్టి శంకర సాంగత్యంలో గురుగీతా పాఠాన్ని కొనసాగిద్దాము. 270 వరకు సుమారుగా మనం చెప్పుకున్నాము కిందటిసారి. ఆ గురుతత్వం గురించిను భక్తి శ్రద్ధలు ఎలా ఉండాలి అని, ఏ వంచన లేకుండా ఆ గురువునే పరమాత్మ స్వరూపంగా అందరూ కూడా ఆరాధిస్తూ ఉండాలి. ఇది మనం ముఖ్యంగా తెలుసుకున్నాం కిందటిసారి. అలాగే ఇక్కడ 270 దగ్గర నుంచి ఇక్కడ చెప్తున్నారు గురువే గొప్పవాడు, అలాగే శాంతము పవిత్రము ఇవన్నీ కూడా ఉంటేనే గురువు మనకి లభిస్తాడు అని. చతుర్యవాన్ వివేకీ చ అధ్యాత్మ జ్ఞానవాన్ శుచి మానసం నిర్మలం యస్య గురుత్వం తస్య శోభతే అని. అంటే గురుత్వం ఎక్కడ శోభిస్తుంది అంటే ఆ లక్షణం ఎలా ఉండాలి అంటే చతురత్వం, చక్కటి వివేకం ఉండాలి, మాటల అంటే చక్కగా చురుకైన మాటలు ఉండాలి, అంటే చక్కటి మాటలు ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, సమయం సందర్భం ఉండాలి, అది చతురత. హిరణ్యాకశిపుడు చెప్తాడు చదివితే చతురత గలదు అని. రాక్షసుడికి తెలుసు ఎక్కడేం మాట్లాడాలి ఏం చెప్పాలని, అది విచిత్రం. అంటే దాని చతురత అంటారనమాట, సమయం సందర్భం తెలిసి మాట్లాడడం అన్నది. అలాగే వివేకము అదే ఆధ్యాత్మ జ్ఞానము. మళ్ళీ అంటే ఇవన్నీ సరిపోవు, దేనికి ఉపయోగపడాలి అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి కావాలి. అలా శుచి, లోపల బయట కూడా నిర్మలమైన మనస్సు, లోపల ఒకటి పెట్టి బయట ఒకటి పెట్టి అలా ఎప్పుడూ ఉండకూడదు అనమాట. మామూలు వ్యవహారంలోనే ఇబ్బంది కలిగిస్తుంది అలాంటి ప్రవర్తన. అలాగే మానసం నిర్మలం యస్య గురుత్వం తస్య శోభతే అని. అలా ఇలాంటి గుణాలు కనీసం ఉన్న వాళ్ళకే ఆ గురుత్వం అన్నది నిలబడుతుంది, అక్కడ శోభిస్తుంది. వాళ్ళు గురువులు అవ్వచ్చు కానీ అంత గొప్ప ఉండదు. శోభించాలి అంటే ఇలాంటి లక్షణాలు ఉండాలి అని ఇక్కడ వరకు తెలుసుకున్నాం. 271లో గురువుల గురించే చెప్తూ గురవో నిర్మలా శాంతాః సాధవో మితభాషిణః కామక్రోధ వినిర్ముక్తాః సదాచార జితేంద్రియాః అని. అంటే గురువులు ఎలా ఉండాలి అని ఆ గురువు పదము ఎవరికి అన్వయించాలి అసలు అంటే కొన్ని లక్షణాలు చెప్పారు. ఎందుకంటే ఇవి చూసారా, ఇవి ఎంత ముఖ్యం చూడండి. ఇవి చదువుకోకనే ఎవరిని పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏదో ఒకటి తోచింది నేర్చేసుకుని, అయ్యా పలానా గురువు దగ్గర నా చదివాను కానీ ఇది అవ్వలేదు, లేదా ఆయన అలా చెప్పాడు నాకు అక్కడే విశ్వాసం కలుగుతోంది, మీరు ఎంత శాస్త్ర ప్రమాణంగా చెప్పినా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు వస్తున్నాయంటే కొన్ని ఇలాంటి గురువుల్ని ఎంచుకోకపోవడం వల్ల. కథలు రాస్తారు, బోళ్ళు ఉన్నారు కథలు రాసేవాళ్ళు, అవి పట్టుకొని పుస్తకాలు చదివేసుకొని నిజంగా అట్లా జరిగింది అన్న భ్రమకి లోనవ్వకూడదు. అవన్నీ కూడా పురాణాలు అట్లా వర్ణించారా ఒకసారి ఆలోచించాలి. పురాణాల్లో చెప్పని మాయలు గారడీలు ఇప్పుడున్న కొత్త పుస్తకాల్లో చెప్తున్నారు అంటే అది జన రంజకత్వానికి తప్ప దేనికి పనికిరాదు అది. అందుకని ఎలా ఉండాలంటే గురువు నిర్మలుడై ఉండాలి, అంటే ఏ దోషము లేకుండా ఉండాలి. ముందు చరిత్ర సరిగా ఉండాలి. చారిత్రేణ చ కోయుక్త అని చెప్పి ఆ చరిత్ర కూడా ఎంత గొప్ప చరిత్ర అని రామచంద్రమూర్తి గురించి అడుగుతారనమాట. ఆ చరిత్ర సరిగా ఉండాలి ఎప్పుడు కూడా. సరే ఇదివరకు ఎప్పుడూ అయిపోయింది, ఇప్పుడన్నా తెలిసినప్పటి నుంచి అన్నా నడవడి అన్నది సరిగ్గా ఉండాలన్నమాట. అలాగే శాంతాహ, ఎప్పుడు శాంతముగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. గురువు ప్రశాంతంగా ఉంటేనే శిష్యులు కూడా ప్రశాంతంగా ఉంటారు. అప్పుడు ఆ ప్రశాంతత నుండే చక్కటి ఆత్మతత్వము చెప్పగలుగుతారనమాట. సాధవు అంటే మంచి కోరేవాడు అయి ఉండాలి. మొట్టమొదట హితము, ఏమి చెప్పదలుచుకున్నాము అన్నది గురువుకి తెలియాలి. ఏదో తెచ్చి కూర్చోబెట్టారు లేదా జనాలు వస్తున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు మాట్లాడుతున్నారు అని అనుకుంటే అది గొప్పగా శోభిల్లదనమాట. అందుకే సాధు అయి ఉండాలి. సాధు అంటే మంచి అని అర్థం అనమాట, బాగుంది అని. అంటే మంచి చెప్పేవాడు, మంచి కోరుకునేవాడు. ఇప్పుడు వెల్ విషర్ అంటాం కదా, అలా ఉండాలి. శిష్యుల హితముని కోరుకునేవాడు సాధువు. అలాగే మితభాషిణః, తక్కువ మాట్లాడాలి, అంటే సరిపడా అని. అంటే పాఠం సగం చెప్పొద్దులేమని కాదనమాట ఇక్కడ. మితభాషిణ, మితమే హితము. ఎప్పుడు కూడా ఎక్కువ మాట్లాడడం వల్ల తప్పులు దొరుకుతాయి. అందుకే అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు అనమాట. అవసరం ఉన్నంత వరకు జోక్యం చేసుకోవాలి, మాట్లాడాలి, లేకపోతే ఊరుకోవాలి. అలాగే కామక్రోధ వినిర్ముక్తాః, ఈ కామక్రోధాది దుర్గుణాలు నుంచి ఆయన ముందు బయటపడి ఉండాలి. ఎందుకంటే ఆధ్యాత్మ విద్య ప్రారంభించినప్పటి నుంచి మనం
తలగొట్టుకుంటూ చెప్పేది ఏమిటి అంటే కామక్రోధాలు విడిచిపెట్టు అని. అది గురువే ప్రదర్శిస్తూ ఉంటే కామానికి క్రోధానికి లొంగిపోయి ఉంటే శిష్యులకు అప్పుడు ఇంకా ఆత్మజ్ఞానం అవబోధం అవ్వదు, అసలు ముందు గురువుకి రాలేదన్నట్టు. అందుకని సదాచార జితేంద్రియ, సదాచారము ఆయన పాటిస్తూ ఉండాలి. తనకి తగ్గ వర్ణాశ్రమ ధర్మాలు ఆ గురువు పాటిస్తూ తను ఒక ఆదర్శప్రాయంగా శిష్యులకు కనపడుతూ ఉండాలి. దాని వల్లనే చిత్తశుద్ధి కలుగుతుంది, ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. కాబట్టి జితేంద్రియాహ అని కూడా చెప్పారు. అంటే ఇంద్రియమును గెలిచి ఉండాలి, కామక్రోధాలకి లొంగిపోకూడదు గురువు. అలాంటి గురువుని మనము వెతుక్కోవాలన్నమాట. 272లో కొన్ని రకాల గురువులు, అంటే రకాలు అంటే స్వభావాల బట్టి వారు మన జీవితంలో ఎలాంటి చక్కటి మార్గదర్శనం చేశారు అన్నదాన్ని బట్టి వాళ్ళు ఎట్లాంటి గురువులు అని చెప్పబడుతోంది. అంటే కొందరు 2-3 రకాలుగా కూడా ఉండొచ్చు. అంటే ఒకే గురువు కొందరికి ఉంటారు, ఆయనే అన్ని రకాల గురువు అయి ఉండొచ్చు. కొందరికి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన గురువు కనపడచ్చు. అందుకని అది ఎలాంటి గురువులు ఏమిటి అన్నది ఇప్పుడు చూస్తున్నాం. 272వ శ్లోకంలో సూచకాది ప్రభేదేన గురవో బహుధా స్మృతాః స్వయం సమ్యక్ పరీక్ష్యాథ తత్వనిష్టం భజేత్ సుధీహి అని సూచకాది అన్నారు. అంటే సూచక నామంతో మొదలైనవి, అంటే సూచక బోధక ఉన్నాయి, మనం చూస్తాం ఎలాగో. ఆ నామములతో గురువుల యందు భేదము ఉన్నది. అంటే గురువుల్లో భేదం అంటే వాళ్ళు కొట్టుకుంటారని కాదన్నమాట. గురుతత్వములో వారు మనకి విద్యను బోధించే పద్ధతిలో స్థాయిలలో తేడా ఉంది అని చెప్తున్నారు. అది భేదం అక్కడ అని చెప్పబడుతూ ఉన్నదన్నమాట. ఈ ముఖ్యంగా చెప్పబడేవి. స్వయం సమ్యక్ పరీక్ష్యాథ తత్వనిష్టం భజేత్ సుధీహి. స్వయముగా మనమే ఇవన్నీ తెలుసుకుంటాం కాబట్టి చక్కగా గురువుని కూడా పరిశీలిస్తూ ఉండాలి. చూడండి, ఇక్కడ డౌట్ పడి కాదు, ఆ గురువు లక్షణం బట్టి వారి నుంచి ఎలాంటి విద్య మనకు వస్తుంది, వారి నుండి మనము ఎలాంటివి ప్రభావితం అవుతున్నామో చూసి అప్పుడు ఒక అంచనా వేస్తాము, ఈ గురువు ద్వారా నేను తరిస్తానా అని. అందుకే ఇక్కడ ఏమన్నారు, స్వయంగా నీవు చక్కగా పరీక్ష చేసుకో, తెలుసుకో ఆ గురువు ఏం చెప్తున్నాడు. ఎవరి దగ్గర చేరే ముందు ఇది చేసుకోవాలి, ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, దానివల్ల నాకేం వస్తుంది, నేను అనుకునేది అక్కడ సిద్ధిస్తుందా, అంతిమముగా ఆత్మజ్ఞానం నాకు లభిస్తుందా అక్కడ. కానీ ఇక్కడ ఏమన్నారు, అన్ని విధాలుగా ఉన్నా తత్వనిష్టం భజేత్ సుధీహి, తత్వవేత్త అయిన చక్కటి గురువు దగ్గరే నీవు ఆశ్రయాన్ని పొందాలని చెప్తున్నారు. ఎందుకంటే గీత మనకి ఇక్కడ చెప్పేది, మనకి వేరే మాయలు మంత్రాలు అవి కాదు కాబట్టి మన జ్ఞానాన్ని ఇచ్చే గురువే కావాలి. అందుకని అన్ని రకాలు ఉండనివ్వండి, వీళ్ళెవరు వద్దని అనట్లేము. కానీ నీవు ఎవరిని అంతిమంగా ఆశ్రయించాలి అంటే తత్వవేత్త అయిన వాడినే ఆశ్రయించాలి అని ఇక్కడ చెప్తూ 273లో అక్కడ నుంచి ప్రారంభమవుతుంది వర్ణన. వర్ణజాలమిదం తద్వద్బాహ్య శాస్త్రాను లౌకికం యస్మిన్ దేవి సమభ్యస్తం యస్మిన్ దేవి సమభ్యస్తం స గురు సూచక స్మృత. ఇక్కడ మనకి అక్షరాలు వర్ణజాలం అంటే చిన్నప్పుడు చెప్పాను, ఇదివరకు చెప్పాను మీకు, టీచర్లు ఉంటారు మనకి, ఉపాధ్యాయులు, వాళ్ళు అక్కడ వాళ్ళ నుంచి కూడా ప్రారంభమే, వాళ్ళని కూడా చక్కగా గౌరవంగా చూడాల్సిందే. అలా అక్షరాలు దిద్దించిన వాళ్ళతో సహా మనం వాళ్ళు గురుతుల్యులే అయ్యున్నారు. అలాగ మనకి లౌకికమైన విషయాలవన్నీ నేర్పిన వాళ్ళని సూచక గురువులు అంటారనమాట. అంటే మన పాఠశాలలో కళాశాలల్లో చెప్పే వాళ్ళందరినీ సూచక గురువులు అంటారు. అంటే బేసిక్స్ అన్నీ వాళ్ళు ఉండడం వల్ల మిగతావి అందుకున్నాం మనం. అందుకు వారు మొదటి స్థానమే, అంటే తక్కువ అని కాదు, ప్రథమంగా వారే గౌరవనీయులు. కానీ అక్కడికి ఆగిపోము కదా మనము. అందుకు తర్వాత స్థాయి ఏమిటి అంటే వర్ణాశ్రమోచితాం విద్యాం ధర్మాధర్మ విధాయినీం ప్రవక్తారం గురుం విద్ధి వాచకస్త్వితి పార్వతి. అమ్మవారి పేర్లు చెప్తున్నారంటే ప్రతి గురువు అంత విశేషమైన వాడే. ఆ అంశములు వచ్చినప్పుడు అక్కడే ఆగిపోకూడదు. కాకపోతే అందుకని ఇక్కడ ఏమంటే వర్ణాశ్రమోచితం విద్యాం, మన వర్ణముకి ఆశ్రమానికి తగ్గ విద్యను నేర్పేవాడు. ఎందుకంటే అందరికీ జనరల్గా చెప్పేది పైన సూచక గురువు, అక్కడ ఎవరు పట్టించుకోరు, లౌకికమైన విద్యలు చెప్పేస్తారు. కానీ మనకి ప్రత్యేకముగా అంటే చూసారా, ప్రతి వాడికి చూస్తాడనమాట గురువు, ఎవడికి తగ్గ ఉపదేశం వాళ్ళకి చేయాలి. అందుకే ఈ పుస్తకాలు చదువుకోవడం అది ఎందుకు ప్రమాదం అంటే అది ఒక స్థాయికే పనికొస్తాయి. మనకు అది సూట్ అవుతుందా అన్నది చూడాలి అంటే ఇలాంటి వాచక గురువు యొక్క సహాయం కావాలి మనకి. ఆయనే ధర్మములు చెప్తుంటాడు, ఏది ధర్మము ఏది అధర్మము. కొందరికి ధర్మమైనది ఇంకోటికి అధర్మం అవ్వచ్చు, అది ఆయనే చెప్తాడు. ఎందుకంటే ఇక్కడ వర్ణాశ్రమములు అన్నారు కదా, అది శరీరానికి చెందింది. అందుకని దానికి తగ్గట్టు చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ ధర్మాచరణ సదాచారము కాబట్టి ఆ సూచక గురు వాచక గురువు మనకి చెప్తూ ఉంటాడు అన్నమాట చక్కగా. అలాగే ప్రవక్తారం గురుం విద్ధి వాచక స్థితి పార్వతి అని
అట్లా ఇవన్నీ చెప్పి మనల్ని ఉద్ధరించేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని వాచక గురువు అంటారు. అలాగే పంచాక్షర్యాది మంత్రాణం ఉపదేష్టాతు పార్వతి స గురుర్బోధకో భూయ ఉభయోరయ ఉత్తమం అని ఈ బోధక గురువు గురించి చెప్తున్నారు. ఈ బోధక గురువు మనకి ఉపదేశాన్ని ఇస్తాడు, మంత్రాది అనుష్ఠానాలు ఇచ్చి మనల్ని ఇంకొంచెం చక్కనైన మార్గంలోకి పెడుతూ ఉంటాడు. పంచాక్షరాది అన్నారు ఇక్కడ. పంచాక్షరి అన్నది సృష్టి పూర్వమే, సృష్టి ప్రారంభ దశలోనే వచ్చేసింది అది అంతా. అందుకని అక్కడి నుంచి ప్రారంభమైన ప్రతి మంత్రము ఏదో ఒక మంత్రాన్ని ఇచ్చి మనల్ని ఒక ఉపాసన క్రమంలో పెట్టేవాడు ఎవరైతే ఉంటారో వాడిని, ఆ గురువుని బోధక గురువు అంటారనమాట. అంటే ఇంకా మనలో చక్కటి తేజస్సు వృద్ధి చెందడానికి, మనం అభివృద్ధి చెందడానికి ఉపాసన మార్గంలోకి తీసుకెళ్తున్నాడు ఆయన. అయితే ఈ బోధక గురువు ఆ పై చెప్పిన వాచక సూచక గురువుల కన్నా ఉత్తముడు అని చెప్తున్నారనమాట. ఉభయోరయం ఉత్తమం అని, ఉత్తమ అని. తర్వాత మోహమారణ వశ్యాది తుచ్చ మంత్రోపదేశినం నిషిద్ధ గురురిత్యాహు పండితాస్ తత్వదర్శిన అని. తత్వదర్శులు చెప్తూ ఉంటారన్నమాట. ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే, మోహము, మారణము, వశ్యము, ఉచ్చాటనము ఇలాంటి నీచమైన పనులు కూడా ఉంటాయి మంత్రశాస్త్రాల్లో. అందుకే కొందరు చూడండి మీరు, అంటే ఇది పెద్ద పెద్ద తంత్రాలు, పెద్ద పెద్ద ఉపాసనల వరకు ఆలోచించక్కర్లేదు. కొందరు ఉంటారు, పలానా వాళ్ళు నాకు పడట్లేరండి, ఊరికే శత్రుపీడు ఉంది, లేదా ఇంట్లో వాళ్ళతో నాకు గొడవ అవుతోంది, ఆ గొడవ పోవడానికి లేదా వాళ్ళు నా నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ఏదైనా మంత్రం వేయండి, మంత్రం చెప్పండి పోని, ఇలాంటివి అడుగుతారు. వాళ్ళు అలా చెప్పేస్తూ ఉంటారు, పలానా చదువు, వాళ్ళ దెబ్బకి నీ జోలికి రారు, ఎక్కడికో వెళ్ళిపోతారు, లేకపోతే నిన్న అన్న వెంటనే వాళ్ళకి నోరు పడిపోతుంది, ఇలాంటివి చెప్తారు. వినడానికి బాగానే ఉంటుంది, కానీ వాళ్ళందరూ తుచ్చమైన నీచమైన నిషిద్ధ గురువులు అని చెప్తున్నారు. అసలు మొట్టమొదట మనం అలాంటివి అడగకూడదు. మనం చదువుకుంటూ ఉండాలి, అభ్యాసం చేస్తూ ఉండాలి, మనకి ఆటంకము రాకుండా ఉండాలి అని ఏ సగుణ సాకార బ్రహ్మంను పూజిస్తామో అక్కడే అలా దండం పెట్టుకోవాలి తప్ప వాళ్ళకి ఇదైపోవాలి అదైపోవాలి అని మనము కోరుకోకూడదు యథార్థానికి. అలాగే అలాంటివి ప్రేరేపించకూడదు. చాలామంది ఇవే చెప్తూ ఉంటారు, నువ్వు ఫలానా దిష్టి అటు పాడేసే ఇది అవుతుంది, అవి చాలా ప్రమాదం. అలాంటి వారు నిషిద్ధ గురువులని తత్వవేత్తలు, అంటే తత్వం తెలిసిన వాళ్ళు, సమగ్రముగా జ్ఞానము ఉన్నవాళ్ళు వీళ్ళని నిషేధిస్తారనమాట. వీళ్ళ జోలికి వెళ్ళొద్దనే చెప్తారు. అందుకని మోహానికి గురి అవ్వకూడదు ఎప్పుడూ కూడా. అలాగే అనిత్యమితి నిర్దిశ్య సంసారం సంకటాలయం వైరాగ్యపదదర్శీయ స గురురి విహిత ప్రియే. విహిత గురువులు అని తర్వాత శ్రేణికి చెందినవారు. వారు ఏమిటి అంటే ఈ సంసారం యొక్క అనిత్యత్వాన్ని, ఆ దుఃఖాన్ని నిర్మూలిస్తారు వారి యొక్క బోధనల వల్ల. అంటే జ్ఞానబోధ చేసేవాడనమాట. అనిత్యమితి నిర్దిశ్య సంసారం సంకటాలయం, ఈ సంకటాలతో కష్టాలతో కూడుకొని ఉన్న ఈ సంసారం గురించి అది అనిత్యము అన్న బోధ అవగతమయ్యేలా చెప్పేవాడిని విహిత గురువు అంటారు. వారి వల్ల మనకి ఏం లభిస్తుంది అంటే వైరాగ్యపదదర్శీయ, వైరాగ్యం మనకు వస్తుంది. మనకి వైరాగ్యాన్ని అందింపజేయగలిగేవాడు ఆ విహిత గురువు. తర్వాత 278లో తత్వమస్యాది వాక్యానాం ఉపదేష్టాతు పార్వతి కారణాఖ్యో గురు ప్రోక్తో భవరోగ నివారక. చక్కగా తత్వమస్యాది వాక్యములు అన్నారంటే తత్వమసియే నేరుగా చెప్పక్కర్లేదు. తత్వమసి యొక్క అర్థ విచారణ, దాని యొక్క వాక్యార్థ విచారణ, అలాంటి మంత్రాలు బోల్డ్ ఉన్నాయి. మంత్రం ఎందుకు అన్నామంటే అవి కూడా తరింపజేస్తాయి మనం విచారణ చేయగా. అందుకని జ్ఞాన బోధ ఎవరైతే చేస్తూ ఉంటారో వారు ఇంకా గొప్పవాళ్ళు. వాళ్ళని కారణ గురువులు అంటున్నారు. ఎందుకంటే వారు మనల్ని ఉద్ధరిస్తారు. పైన చెప్పిన ఆయన వైరాగ్యం ఇస్తున్నాడు, కింద చెప్పిన ఆయన అది విచారణ యోగ్యముగా ఆ విద్యని భాషింపజేయడానికి తత్వమస్యాది బోధనలు, ఆత్మజ్ఞానాన్ని, ఆత్మబోధ కూడా ఆయన చక్కగా మనకి ఇస్తూ ఉంటాడు. దానివల్ల భవరోగ నివారక, భవరోగము అన్నది పోతుంది పూర్తిగా. అంటే ఈ జనన మరణ దుఃఖములన్నీ కూడా సమూలముగా నాశనం అవుతూ ఉంటాయి. ఆయన్ని కారణ గురువు అంటారు. తర్వాత సర్వ సందేహ సందోహ నిర్మూలన విచక్షణ జన్మ మృత్యు భయఘ్నోయ స గురు పరమో మత. ఇప్పుడు పరమ గురువులు ఉంటారు చాలా ఉత్కృష్టమైన స్థాయికి. వీరు అన్నీ తెలిసిన వారే, అంటే వీరికి తత్వజ్ఞానం వచ్చు. వీళ్ళు విహిత గురువులు, సహజంగానే వీరు విహిత గురువులు, కారణ గురువులు కూడా వీరు. అందుకు వీరు పరమ గురువులు. వీరు ఇంకా ఏం చేయగలరు? సర్వ సందేహ సందోహ నిర్మూలన విచక్షణ. ఏదైనా అనుమానాలు వచ్చాయి, ఇంకా అర్థం కావట్లేదు తత్వము అన్నప్పుడు వీరు మనకి ఆ సందేహాలు ఏవీ లేకుండా సమూలముగా నాశనం చేయగలుగుతారు వారి యొక్క బోధ వల్ల, వారి యొక్క అనుగ్రహము వల్ల కూడా. జన్మ మృత్యు భయఘ్నోయ, ఎవరైతే
ఈ జన్మ మృత్యు అంటే దేహాత్మ భ్రాంతే కదా, దేహంకే జననము మరణము ఉంటుంది, ఆ మధ్యలో భావములన్నీ దేహానికే ఉంటుంది. అందుకని ఆ భావ వికారములన్నీ సమూలముగా నిర్మూలించడము అంటే దేహాత్మ భ్రాంతిని పోగొట్టే ఆ గురువుని పరమ గురువులు అంటారన్నమాట. వీరు చాలా గొప్పవారు. బహుజన్మ కృతాత్ పుణ్యాల్ లభ్యతేసౌ మహాగురు లబ్ధ్వాముమ్న పునర్యాతి శిష్య సంసార బంధనం. ఈ పైన చెప్పిన పరమ గురువు ఎవరైతే ఉన్నారో వారు చాలా గొప్పవారు అన్నమాట. ఎన్నో జన్మల పుణ్య విశేషం ఉంటే తప్ప అంత గొప్ప గురువులు మనకి లభించరు. ఎందుకంటే వారు మళ్ళీ మనకి ఆ జన్మ రాకుండా చూస్తారు. అందుకే మహాగురువు అలాగే అనేక కోటి జన్మ అన్నప్పుడు మనకి వివేక చూడమనిలో కూడా ఉంది కదా, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. అది గుర్తు తెచ్చుకోవాలి ఇక్కడ మనం. అక్కడ కూడా మనుష్యత్వం దేనికి వస్తుంది, ఎన్నో జన్మల పుణ్య విశేషం వల్ల వస్తుంది. ఇంకా బోల్డ్ పుణ్య విశేషం ఉంటే మాత్రమే ముముక్ష అవుతాడు వాడు. మోక్షం యందు ఇచ్చ కోరిక ఉంటుంది. మరి ఈ రెండు ఎలాగ తరిస్తాడు? మనుష్య జన్మ తరింపజేసుకోవాలి వాడు, అలాగే మోక్షాన్ని సాధన చేయాలి అంటే ఎట్లా సాధన అవుతుందంటే, ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఒక మహాగురువు, అదే పరమ గురువు మనకి లభించాలి. తత్వజ్ఞానాన్ని మనకి అనుభవంలోకి తేగలగాలి. అందుకని ఆ శిష్యుడు అప్పుడు ఇంకా సంసారంలో వాడు చిక్కుకోడు అనమాట. నా పునర్యాతి శిష్య సంసార బంధనం, ఇంకా మళ్ళీ సంసారంలోకి రాడు వాడు. ఆ శిష్యుడు అంత గొప్ప పరమ గురువునే మనం ఆశ్రయిస్తూ ఉండాలి. తర్వాత 281 ఏవం బహువిధాలోకే గురవస్సంతి పార్వతి తేషు సర్వప్రయత్నేన సేవ్యో హి పరమో గురుః. ఈ లోకంలో ఇలాగా అనేక రకాల గురువులు ఉంటారు పార్వతి. కానీ నీవు ఏం చేయాలంటే, నీవు అంటే అమ్మవారికి చెప్తున్నట్టు మనందరికీ చెప్తున్నారు ఈశ్వరుడు. ఎంత ప్రయత్నమైనా చేసుకొని ఎంత కష్టమైనా కూడా పరమ గురువునే సేవించాలి, అంటే వారిని ఆశ్రయించాలి. ఆశ్రయించినప్పుడు జ్ఞానమే వస్తుంది మనకి, జ్ఞానామృతాన్ని ఆయన అందిస్తూ ఉంటాడు అని. తర్వాతది నిషిద్ధ గురు శిష్యస్తు దుష్ట సంకల్ప దూషిత బ్రహ్మ ప్రళయ పర్యంతం న పునర్యాతి మర్త్యతాం. ఈ నిషిద్ధ గురువు గురించి మటుకు హెచ్చరించారు మళ్ళీ. ఎందుకంటే ఇదొకటి గొడవ మన వాళ్ళకి. ఎంత చెప్పినా ఫలానాది ఏదైనా పెట్టుకోండి, లేకపోతే ఏదైనా మంత్రాలో యంత్రాలో తంత్రాలో పెట్టేసుకోండి, మీకు శత్రుపీడు ఉండదు, ఎవరో మీకు ఏమంటారు దిష్టి తగలదు, వాళ్ళు ఎవరో చూడరు మిమ్మల్ని, లేకపోతే చెడ్డ వాళ్ళకి ఇది అయిపోతుంది, ఇలాంటి దుష్ప్రచారాలన్నీ చేస్తూ ఉంటారు. అది కూడని పని అనమాట. ఎప్పుడు కూడా మోహము, వశ్యము, స్తంభనము, ఉచ్చాటనము, మారణము ఇలాంటివి నిషిద్ధ కర్మలే. మనకి చెప్పబడలేదు అవన్నీ కూడా. మనం అవి తలుచుకోకూడదు యథార్థానికి. అవి తలుచుకుంటుంటేనే మనకి తమో గుణం వస్తున్నట్టు. అంటే ఎవరికైనా హాని చేస్తున్నాం అంటేనే తమో గుణం వచ్చేస్తుంది శరీరంలో. అది గమనించాలి. మరీ ఇబ్బందులు అవుతున్నాయి, ఏదో దేశ రక్షణ వరకు వచ్చేసింది, ధర్మరక్షణ. అప్పుడు శాస్త్రంలో చెప్పిన వాళ్ళు పెద్దలు ఎవరైనా అది చెప్తే, అంటే అది అలా ఇంకా ఈ సమయంలో మనం దేశ రక్షణకి ధర్మరక్షణకి ప్రయోగించాలి అంటే చేసేవారు ఒకప్పుడు, అంతవరకు. అలాంటిదే ఒకానొకటి చండీ పారాయణ లాంటిది. అవి చేయడం వల్ల ఏమిటంటే రక్షణ ఏర్పడుతుంది, సద్బుద్ధులు ఉద్భవిస్తాయి అందరికీ. నేరుగా కొట్టేదన్నమాట. కానీ జాగ్రత్తగా ఉండాలి. అందుకే చండీ పారాయణాలు చేసేటప్పుడు కూడా భావన సరిగ్గా ఉండాలని చెప్తారు. ఊరికే ఒకళ్ళని తిట్టుకుంటూ ఉంటే అలా అవుతుంది, తర్వాత అది కోరుకున్నది మనకి అవుతుంది, అంతే కదా. ఫలం మనకి వస్తుంది, మన కర్త కాబట్టి. అందుకు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. అందుకని నిషిద్ధ గురువు జోలికి వెళ్ళొద్దు. వెళ్తే ఏమవుతుంది, ఆ శిష్యుడు ఆ దుష్ట సంకల్పముల వల్ల పాడవుతాడు. వీడికి ఇదవ్వాలి, వాడికి అదవ్వాలి, వీళ్ళని ఆకర్షించేసేయాలి, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అందుకని ఆ దుష్ట సంకల్పాలే ఏర్పడతాయి మనసులో కూడా. అక్కడితో ఆగుతుందంటే బ్రహ్మ ప్రళయ పర్యంతం న పునర్యాతి మర్త్యతాం. బ్రహ్మ ప్రళయం అయ్యే వరకు, అంటే బ్రహ్మగారు కూడా లయం అయ్యే వరకు, కల్పం దాటిపోయే వరకు కూడా వీడు ఇంకా శరీరంలోకి రాడు, భూమిలోకి రాడు. ఆ పిశాచగ్రస్తుడై లేదా నరకలోకాలకి వెళ్ళి అలాగే అనుభవిస్తూ ఉంటాడు ఆ నిషిద్ధ గురువుని పట్టుకున్న శిష్యుడు. ఏవం శ్రుత్వా మహాదేవ వచస్తదా అత్యంత విహ్వలమన శంకరం పరిపృచ్ఛతి. అమ్మవారు మళ్ళీ ఆ భగవానుడైన శంకరుని అడుగుతున్నారనమాట. అయ్యో ఇలాంటివన్నీ విన్నాను, బాగుంది గురువుల యొక్క, కానీ నిషిద్ధ గురువు గురించి విన్నాక కొంచెం మనసు కలత చెందింది శంకర. అందుకని నాకు ఈ ప్రశ్న ఒకటి ఉన్నది, కొంచెం దాని గురించి నీవు సమాధానం మళ్ళీ చెప్పాలి అని అమ్మవారు అడుగుతున్నారు. దాని గురించి నమస్తే దేవదేవాత్ర శ్రోతవ్యం కించిదస్తిమే శ్రుత్వా త్వద్వాక్యమధునా భృశం స్వాద్విహ్వలం మనః అని. అంటే నీకు నమస్కారాలు స్వామి దేవదేవ, నీకు ఇక్కడ నాకు కొంచెం ఒక మాట సరిగా అర్థం కావట్లేదు, అందుకని అది నాకు మనసుకు పట్టుకునేలాగా
నీవు చెప్పవలసి ఉంటుందని మళ్ళీ మళ్ళీ ఒక 2 సార్లు అమ్మవారు అడిగిందనమాట. అది ఏమిటి అంటే, స్వయం మూఢా మృత్యుభీత సుకృత విరతం గతాః దైవాన్ నిషిద్ధ గురుగా యది తేషాంతు కా గతి. ఈ తమంత తాము మూఢులుగా అయ్యి వ్యామోహాలకి లోనయ్యి వారందరూ మూఢులయ్యి అలాగే మృత్యుభీతాః ద్విరతం గతాః అని ఈ మృత్యు భయం వల్ల లేకపోతే పై చెప్పిన విధానాలు అన్న వల్ల కూడా వీళ్ళు లేదా పుణ్య విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఎవరైతే ఈ నిషిద్ధ గురువుని దగ్గరికి వెళ్తారో వాడి కర్మ విశేషం వల్ల నిషిద్ధ గురువే దొరికాడు. వాడికి వీడు వెతుక్కోలే, అనుకోకుండా వీడికి నిషిద్ధ గురువే దొరికాడు. ఇప్పుడు వాడి గతి ఏమవుతుంది? ఎందుకంటే ముందు శ్లోకంలో క్లియర్గానే చెప్పారు ఏమిటంటే, బ్రహ్మ ప్రళయం వరకు వాడు ఎక్కడికి పోయేది లేదు, భూమిలోకి రాడు, అధోగతులు అవుతాడు అని. మరి అనుకోకుండా వాడికి దొరికిన గురువు నిషిద్ధ గురువు, అంటే వెతుక్కోలేదు పాపం. వాడి మూఢత్వం వల్ల అయ్యో నాకు దారి లేదు, ఎవరో ఒకళ్ళు దొరకాలి అని చెప్పి వెతుక్కోగా వాడికి దొరికిందే నిషిద్ధ గురువు. పాపం మొదటి 2-3 బాగానే చెప్తున్నారు, రాను ఏమైంది అంటే ఇలాంటివన్నీ బోధ చేస్తూ ఉన్నాడు అనమాట. వాళ్ళకి హాని చేయాలి, వీళ్ళకి హాని చేయాలి, ఇలా ఆకర్షణ చేయాలి, ఫలానావన్నీ అమ్ముకుంటే జనాలు ఎక్కువ మంది వస్తూ ఉంటారు అంటే తత్వజ్ఞానం పూర్తిగా పక్కన పెట్టి ఇవన్నీ చెప్తూ ఉంటారు. వీళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ గతి ఏమవుతుంది అని అమ్మవారు అడుగుతున్నారు. అది చెప్తూ శ్రీ మహాదేవ ఉవాచ, మహాదేవుడైన ఆ పరమేశ్వరుడు మాట్లాడుతున్నాడు. శృణుతత్వమిదం దేవి యదా స్యాద్విరతో నరః తదాసావధికారీతి ప్రోచ్యతే శృతి మస్తకైః అని. అంటే ఇప్పుడు శివుడు చెప్తున్నాడు అనమాట, దేవి ఈ తత్వాన్ని నీవు శ్రద్ధగా విను. ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్తాను విను. అలాగే ఈ నిషిద్ధ గురువు ఒకవేళ దొరికితే ఆ విషయం నీకు అర్థమైన వెంటనే, అంటే శిష్యుడికి ఫలానా గురువు నిషిద్ధ గురువు అని అర్థమైన వెంటనే వాడిని విడిచిపెట్టేయమని చెప్తున్నారు. విరతో నరః, విడిచిపెట్టేయండి వాడిని. ఇంకా అక్కడ దోషం ఉండదు. గురువును విడిచిపెట్టాలి అన్నది ఇక్కడ అది సరిపడదన్నమాట. ఎందుకంటే నిషిద్ధ గురువు ఆయన పాడవడమే కాకుండా శిష్యులు పాడైపోతూ ఉంటారు. వాళ్ళ వల్ల లోకానికి హాని జరుగుతూ ఉంటుంది, తెలుసో తెలియకో. అందుకని అసలు కూడదన్నమాట, వాళ్ళని విడిచిపెట్టేసాలి. తదాసావధికారీతి ప్రోచ్యతే శృతి మస్తకైః అని. అందుకే మనం ఎప్పుడూ కూడా ఈ బ్రహ్మ విద్యనే కోరుకోవాలి, అట్టి గురువుని ఆశ్రయించాలి తప్ప ఇలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. అందుకే కబుర్లు చెప్తున్నారు కదా అని ఎక్కడ పడితే అక్కడ చేరితే కబుర్ల దగ్గర ఆగిపోతాయి, బ్రహ్మ విద్య అన్నది రాదనమాట. అందుకని వాడలా ఎప్పుడైతే ఆ నిషిద్ధ గురువుని విడిచిపెడతాడో, అలాగే తీవ్రమైన జిజ్ఞాస ఎప్పుడైతే ఈ శిష్యుడిలో ఉంటుందో జ్ఞానము కావాలి అని, అప్పుడు బ్రహ్మజ్ఞానే వీడికి ఎక్కడో అక్కడ తోడ్పడతాడు, సహాయం చేస్తూ ఉంటాడు. అలాగే తర్వాతది అఖండైక రసం బ్రహ్మ నిత్యముక్తం నిరామయం స్వస్మిన్ నందర్శితం ఏన స భవేదస్య దేశికః అని. అఖండము ఒకే విధమైన ఆనంద స్వరూపం కలది, అలాగే నిత్యయుక్తము నిరామయమైన బ్రహ్మము తనయందే చూపగల వ్యక్తి అతి త్వరలో ఆ ఉపదేశకుడికి వాడికి లభిస్తాడు, ఆ శిష్యుడికి లభిస్తాడు ఉపదేశించడానికి అని చెప్తున్నారన్నమాట. అంటే కంగారు పడక్కర్ల, అయ్యో నాకేదో అయిపోయింది, ఇంకా గతి ఏమవుతుంది, ఇప్పుడు పైనేమో ఆ శిష్యుడు అధోగతి పాలవుతాడు అని చెప్పారు కదా. మరి ఇక్కడ పరిస్థితి ఎలా అవుతుంది, నా పరిస్థితి ఏమవుతుంది అని అనుకోకు, వాడిని విడిచిపెట్టే. కానీ జిజ్ఞాస వల్ల చక్కటి తత్వవేత్త అయిన గురువు నీకు వస్తాడు, ఆ ఆశతో ఉండు అని చెప్తున్నారన్నమాట. అఖండైకరసం బ్రహ్మ నిత్యముక్తం నిరామయం, ఆ ముక్తుడైన వాడు చక్కటి ఆనందస్థితుడైన వాడు నీకు లభిస్తాడు, అట్లాంటి శిష్యుడు కూడా లభిస్తాడు. ఎప్పుడు జిజ్ఞాస ఉండాలి, జ్ఞానము ఆర్జించాలన్న జిజ్ఞాస కోరిక వాడికి ఉంటేనే. స్వస్మిన్ నందర్శితం ఏన స భవేద్యస్య దేశికః అని అతి త్వరలో వాడికి అట్లాంటి దేశకుడి యొక్క దర్శనం లభిస్తుంది. అందుకు తత్వాన్నే మనసులో పెట్టుకోవాలి అని చెప్తున్నారు. అలాగే జలానాం సాగరో రాజా యథా భవతి పార్వతి గురూణాం తత్రయోదేవి స భవేదస్య దేశికః అని. ఈ జలానాం సాగరో రాజా, ఈ జలములన్నిటికీ కూడా సాగరుడు అంటే సముద్రుడు రాజు అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ దాంట్లోనే కలిసిపోతుంటే దాని నుండే వచ్చాయి కాబట్టి. అట్లాగే ఈ గురువుల అందరిలో కూడా గురూణాం తత్రయోదేవి స భవేదస్య దేశికః, దేశికుడైన పరమగురువు ఎవరైతే ఉన్నారో ఆ పరమగురువే సర్వ గురువులలో కూడా ఉత్కృష్టమైన వాడు, గొప్పవాడు అని పరమేశ్వరుడు చెప్తున్నాడు అన్నమాట. మోహాదిరహిత శాంతో నిత్యతృప్తో నిరాశ్రయః తృణీకృత బ్రహ్మ విష్ణు వైభవ పరమో గురువు అని. ఈ
సకల మోహములు కూడా ఏవీ లేనివాడు అయి ఉంటాడు ఆ పరమగురువు. శాంతచిత్తుడు, నిత్యతృప్తుడు కూడా. ఆయన ప్రశాంతంగా ఉండాలి ఆ పరమగురువు. పరమగురువు యొక్క లక్షణాలు అవన్నీ కూడా. ఆయనకి వేరే వాటి మీద కూడా ఇదేదో నాకు కావాలి అన్న ఆశ్రయం ఏది లేదమ్మా. నిరాశ్రయుడు అంటే తానుగానే ఆనంద స్వరూపుడై ఉంటాడనమాట. అట్లాంటి గురువు లభిస్తే ఇక్కడ ఒక మాట అన్నారు, తృణీకృత బ్రహ్మ విష్ణు వైభవ పరమో గురువు. అట్లాంటి గురువు ఉంటే బ్రహ్మ వైభవము విష్ణు వైభవము కూడా తృణప్రాయముగా విడిచిపెట్టేస్తాడు అని. అంటే ఏమిటంటే గొప్ప గొప్ప లోకాలకి వెళ్ళాలి, గొప్ప గొప్ప సాన్నిధ్యాలకు వెళ్ళాలి అని ఒకటి. లేదా విష్ణులోకము బ్రహ్మలోకము అంటాం కదా, అంటే సాలోక్యములు అలాంటివి కూడా ఇంకా అవసరం లేదు. ఎందుకు అంటే జీవన్ముక్తుడై ఉన్నాడు ఆ గురువు. జీవన్ముక్తి అవస్థ గొప్పది, అంతేగాని ఏదో లోకానికి వెళ్ళాడు అంటే అది కాదు, అక్కడ సరిపోదు. అక్కడ కూడా మళ్ళీ జ్ఞానాన్ని ఆర్జించాలి. కాబట్టి అందుకు మిగతావన్నీ కూడా తృఢప్రాయంగానే చూస్తాడు. అందుకే అలా చూసేవాడే పరమ గురువు అవుతాడు అని. అంటే నిత్యము తృప్తి, శాంతి, వైరాగ్యము అవన్నీ ఉండాలి. తర్వాత 290 సర్వకాల విదేశేషు స్వతంత్రో నిశ్చల సుఖీ అఖండైక రసాస్వాద తృప్తో హి పరమో గురువు. సర్వకాల విదేశేషు అన్ని కాలముల యందు ఏ ప్రదేశంలో అయినా కూడా ఆయన స్వతంత్రో నిశ్చల సుఖీ, స్వతంత్రుడు. ఆయనకి వేరే ఎవరో చెప్పక్కర్లేదు, మీరు ఇది చేయండి, మీరు అది చేయండి, మీరు ఇట్లా ఉండండి, అట్లా ఉండాలని. స్వతంత్రుడు అనమాట ఆయన. అలాగే నిశ్చల సుఖీ, నిశ్చలమైన వాడనమాట ఆయన. అంటే కదిలిపోడు. కాలములు, ప్రదేశములు, దేశకాలములు ఎంత మారుతున్నా, ఎన్ని వ్యవహారాలు మారుతున్నా కదిలిపోకుండా నిశ్చలముగా ఉంటాడు ఆ పరమగురు. సుఖీ, నిరంతరము సంతోషముగా. ఆయన నిజస్థితి అది, దానిలోనే ఉంటాడు ఆయన. అఖండైక రసాస్వాద తృప్తోహి పరమో గురువు. అఖండమైన ఆ బ్రహ్మానందంతోన నిత్యము తృప్తిగా ఉంటాడు ఆ పరమ గురువు అని. అంటే పరమ గురువునే పట్టుకోవాలని చెప్పారు కాబట్టి ఆ పరమ గురువుని ఎలా గుర్తించాలి అన్న ఉద్దేశంతో పరమేశ్వరుడు అమ్మవారికి చెప్తున్నారనమాట ఇవన్నీ. ద్వైతాద్వైత వినిర్ముక్త స్వానుభూతి ప్రకాశవాన్ అజ్ఞానాంధతమశ్చేత్త సర్వజ్ఞ పరమో గురువు. ఈ ద్వైత అద్వైత భావాల నుండి విడివడిన వాడు. ఇదేమిటి? ద్వైత భావం నుంచి విడడం పర్వాలేదు, బాగానే ఉంది. అలా అద్వైత భావం నుంచి విడిపడడం ఏంటి అంటే, ఇది భావన అంటే జ్ఞానము మాత్రమే కాదు కదా, అంటే చదువుకునేది కాదు కదా, అనుభవంలోకి రావాలన్నమాట. ద్వైతం ఎప్పుడు ఉంటుంది అంటే ఒకటంటూ ఉంది, శరీరం అంటూ ఉంది అని అనుకున్నప్పుడు దీనితో ద్వైత భావన వస్తుంది, నేను వేరు పరమేశ్వరుడు వేరు అని. అద్వైతము అని ఎప్పుడు అంటున్నాం మనము అంటే రెండోది లేదు అన్న మాట కిందే ఉంటుందా, అనుభవంలోకి వస్తుందా అంటే సత్యమే, అద్వైతం పరమసత్యం, మన అనుభవంలోకి వస్తుందా అది అన్నమాట ఇక్కడ చెప్పే. ద్వైతాద్వైత భావముల నుండి విడుతాడు అంటే ద్వైతము ఉన్నప్పుడు రెండోది ఉంది అన్నాం, అంటే ఒకటి రెండు ఉన్నాయి, అలా విడిగా కనపడుతున్నాయి. నీవు కాకుండా ఈ పరమాత్మ ఉన్నాడు, ఈ జీవుడు ఉన్నాడు, ఇలా చూస్తున్నాం. అలా కాకుండా పూర్తి అనుభవంలోకి రావాలి జ్ఞానము. ఏకీభావ స్థితి అది అవస్థ, అది రావాలన్నమాట. అదొక ఆలోచన కాదు, కేవలం ఊహ కాదనమాట. అందుకని అలాంటి అన్నీ కూడా అనుభవంలోకి వస్తాయి వాడికి. స్వానుభూతి ప్రకాశవాన్ అన్నారు, అందుకే అనుభవంలోకి వచ్చి వాడే చిత్స్వరూపుడవుతూ ఉంటాడనమాట. అజ్ఞానాంధ తమశ్చేత్త సర్వజ్ఞ పరమో గురువు. అజ్ఞానం అన్న అంధకారాన్ని వాడి యొక్క జ్ఞాన చైతన్యంతో పూర్తిగా నిర్మూలిస్తాడు. ఆయన సర్వజ్ఞుడై ఉన్నాడు, అంటే సర్వము జ్ఞమాత్రముగా తెలుసుకునేవాడు సర్వజ్ఞుడు, అంటే ఈశ్వరుడే అయిపోతున్నాడు ఆయన జ్ఞానములో. ఆయనే పరమో గురువు, ఆయన పరమగురువు అయి ఉన్నాడు. తర్వాత యస్య దర్శన మాత్రేణ మనసః స్యాత్ ప్రసన్నత స్వయం భూయాత్ ధృతి శాంతి స భవేత్ పరమో గురువు. అంటే ఎవరిని చూస్తే మనసంతా కూడా ప్రసన్నంగా అయిపోతుందో, ఇంకా అలజడులు మాట్లాడకుండానే మన దగ్గరికి వెళ్ళకుండానే ఆ గురువు యొక్క దర్శన మాత్రానే మన మనసంతా ప్రసన్నత పొందుతుందో అట్టివాడు పరమ గురువు. అలాగే స్వయం భూయాత్ ధృతి శాంతి అని, స్వయముగానే శాంతి. ఆయన ఏం కొత్త ఉపదేశం ఇవ్వక్కర్లేదు, ఆయన ఏం మాట్లాడక్కర్లేదు. ఆ గురువుని తలుచుకోగా, ఆ స్మరణ చేయగా ఒక్కసారి, లేదా వారి సన్నిధిలో వెళ్తుండగా అంతే మనకి శాంతము సహజముగానే, అంటే మన సహజ స్థితి వస్తూ ఉంటుందన్నమాట మనకి. అలా అంత ప్రభావితం చేయగలిగేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన పరమ గురువులు అని తెలుసుకో అంటున్నారు. స్వశరీరం శవం పశ్యన్ తథా స్వాత్మానమద్వయం యస్త్రీ కనక మోహఘ్న స భవేత్ పరమో గురువు.
అసలు ఆ పరమ గురువు యొక్క వైరాగ్యం ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే స్వశరీరం శవం పశ్యన్, ఆ శరీరాన్ని ఒక శవము వలె చూస్తాడు. ఎందుకు? శరీరం నేను కాదు, అది జడమైనది, నేను సచ్చిదానందుడు అని ఎరుక ఉంది, అందుకని అది కేవలం జడం అది అని స్పష్టంగా ఆయనకి తెలుస్తుంది. తదా స్వాత్మానం అద్వయం, అలాగే అద్వయమైన ఆత్మను ఆయన ఎప్పుడు భావిస్తూనే ఉంటాడు, అంటే అద్వయ ఆనందంతోనే నిరంతరము భాసిల్లుతూ ఉంటాడు. అలాగే స్త్రీ కనుక ఇతర మోహములు ఏదైతే ఉన్నాయో దాని జోలికి కూడా ఆయన వెళ్ళడు, అలాంటి మోహములు అసలు ఆయన జోలికి కూడా రావు. అంత గొప్పగా వైరాగ్య సంపన్నుడై ఉంటాడు పరమ గురువు. ఇవన్నీ పరమ గురువు యొక్క లక్షణాలు. ఆయన్నే ఆశ్రయించమని చెప్తుంది గురుగీత. మౌని వాగ్మీతి తత్వఘ్నో ద్విధాభూత్ శృణు పార్వతి న కశ్చిన్ మౌనినాం లోభో లోకేస్మిన్ భవతి ప్రియే. తత్వజ్ఞులు రెండు విధాలుగా కనపడుతూ ఉంటారంటే ఈ పరమగురువులు తత్వజ్ఞులు వీళ్ళు ఒకటే, తత్వాన్ని తెలిసిన వాళ్ళు. వీళ్ళు ఎలా ఉంటారు? రెండు విధాలుగా కనపడుతూ ఉంటారు. మౌని, ఒకడు మౌనంతో ఉంటాడు, మాట్లాడరు, ఎంతసేపు అంతర్ముఖత్వాన్ని పొంది ఉంటారు. రెండో వాళ్ళు వాగ్మీతి, వాళ్ళు మాట్లాడతారు, బోధ చేస్తూ ఉంటారు. ఇలా ఇద్దరు ఉంటారు. వీళ్ళలో మౌని అన్నవాడు మాట్లాడట్లేడు, వాడు ఎప్పుడు ప్రశాంతంగా మౌనంతోనే ఉంటున్నాడు. మౌనినాం న కశ్చిన్ మౌనినాం లోభో, అంటే లోభం అన్నది ఆయనకి ఉండదు, కోరిక ఏమీ లేదు, అందుకే మాట్లాడడం కూడా మానేశాడు అనమాట ఆయన. అంటే బోధ చేస్తే 10 మంది బాగుపడతారు అన్న భావన కూడా ఆయనకేమీ లేదు, అసలు ఏదీ లేదు. అందుకే ఆయన ముని అన్నమాట, మౌనంతో అలా ఒక చోట ఉండిపోతాడు ఆయన ఆత్మానందంతో. ఇలా ఒక రకము మౌని ఇలా ఉంటాడు అని తెలుసుకో. రెండో వాడు వాగ్మి, దాని గురించి చెప్తూ వాగ్మి తూత్కట వాగ్మీ తూత్కట సంసార సారగోత్తరణ క్షమ యతోసౌ సంశయచేత్త శాస్త్రయుక్త్యనుభూతిభి అని. వాగ్మి ఎలా ఉంటాడు అంటే ఈ సంసారమన సముద్రాన్ని ఆయన దాటించగలుగుతాడనమాట. ఆయన చక్కగా ఆయన ఆ శక్తి కలిగినవాడు, ఆయన వాక్కుతో ప్రభావాన్ని చూపగలిగేవాడు వాగ్మి. అలాగే యతోసౌ సంశయశ్చేత్త శాస్త్రయుక్త్యనుభూతిభి అని శిష్యులకి ఎన్నో సంశయాలు వస్తూ ఉంటాయి. శాస్త్రాన్ని ఇలా అర్థం చేసుకోవాలా, అలా అర్థం చేసుకోవాలా, తత్వం ఏమిటి, నా నిజస్వరూపం ఏమిటి, ఏది నాకు మీరు చెప్తారు మార్గదర్శకానికి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. వాటిలన్నిటినీ యుక్తి అనుభూతిభి, అంటే యుక్తితో మనకు అర్థమయ్యేలా చెప్పగలిగేవాడు వాగ్మి. శాస్త్రం ఇట్లా ఉందండి మీరు చేయండి అడగద్దు అంటే అది సరిపోదు. ఇలా అయ్యింది కాబట్టి పలానా చోట అట్లా చెప్పారు కాబట్టి ఇది కూడదు, అది గ్రాహ్యము, నీవు ఇది చేయాలి, అలా యుక్తి అంటే మన బుద్ధికి పదును పెట్టే గురువు ఎవరైతే ఉన్నారో ఆ తత్వజ్ఞుణ్ణి, ఆ పరమ గురువుని వాగ్మి అంటున్నారు మనం. అలాగే 297 గురునామ జపాద్దేవి బహు జన్మార్జితాన్యపి పాపాని విలయం యాంతి నాస్తి సందేహం అన్వపి అని. అంటే ఇవన్నీ సరే, ఇన్ని విషయాలు చెప్పాం గురువు గురించి. ఇక్కడ మనం ఏం చెప్పాలంటే కేవలం గురు నామ జపం చేస్తూ ఉండాలి, ఆ గురువుని స్మరిస్తూ ఆ గురు తత్వాన్ని తెలుసుకుంటూ ఈ గురుగీతలో చెప్పినట్టు చెప్తూ చెయ్యడం అంత మాత్రాన బహు జన్మార్జితం పాపం నశ్యతి అన్నమాట. అనేక జన్మల యొక్క పాపములన్నీ కూడా వెంటనే సమూలంగా నాశనం అవుతూ ఉంటాయి. ఇంకా ఈ విషయంలో మటుకు సందేహపడకు, యాంతి నాస్తి సందేహం అన్వపి అని. అంటే అణువంతా కూడా ఇంకా నీవు సందేహాన్ని పెట్టుకోకు ఈ విషయంలో. ఇక ఈ గురువు ఆ గురువా సరే, ఏ గురువు అయినా కూడా ఈ పరమ గురువునే స్మరిస్తూ ఉండు, తలుచుకుంటూ ఉండు, ఆయన జపమే నీవు చేస్తూ ఉండు. అలా చేయగా నీకు సకల పాపములు పోతాయి, దీని యందు సందేహము వలదు అని చెప్తున్నారు. ముఖ్య కారణం ఏమిటంటే పాపం ఎందుకు పోతుంది? పాపం అంటే దేన్ని అంటున్నాం? అజ్ఞానము. ఆ గురుతత్వము, ఈశ్వరుడు, మన నిజస్వరూపం ఒకటే కాబట్టి పాపములు నశిస్తాయి. బహుజన్మలవి పోతాయి అంటే అనేక జన్మల యొక్క సంస్కారముల వల్లనే ఈ జన్మలో మనం ఇలా ఉన్నాం. ఇప్పుడన్నా గురుతత్వము తెలుసుకుంటే బహుజన్మల పాపములు పోతాయి. అదే కొత్తలో మనం చెప్పుకున్న ఆత్మబోధప్పుడు అనుకుంటా, ఒక ఇల్లుని మనము తాళం వేసి ఒక నెల రోజులు ఏదో యాత్రలకు వెళ్ళాం. ఎంత కాదనుకున్నా ఆ నెల రోజులు ఇంట్లో రోజు ఉన్నంతలా శుభ్రం చేసుకోరు కాబట్టి దుమ్మంతా పేరుకుండిపోతుంది. ఆ పేరుకున్న దుమ్మంతా మళ్ళీ శుభ్రం చేసుకోవడానికి తిరిగి వచ్చాక మళ్ళీ ఒక నెల రోజులు శుభ్రం చెయ్యం మనం. 1-2 రోజులు గట్టిగా శుభ్రం చేసుకుంటే అంతా ఆ నెల రోజుల దుమ్ము చెత్త అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అలాగా ఎన్నో జన్మల పాపములు ఇప్పుడు పోతాయా అన్న అనుమానం ఉంటే కొడతాడు మా గురువు యొక్క అనుగ్రహంతో, నా సాధన
నా శ్రద్ధ అలా పెట్టుకుంటాను నేను అనుకున్న వాడికి ఖచ్చితంగా అవన్నీ ఆ పాపములు ఆ అజ్ఞానము నిర్మూలం అవుతాయి అని. తర్వాత శ్రీ గురో సదృశం దైవం శ్రీ గురో సదృశ పిత గురు ధ్యాన సమం కర్మ నాస్తి నాస్తి మహీతలే అని. అంటే గురువు యొక్క గొప్పతనాన్ని చెప్తూ గురువుని పోలిన శ్రీ గురో సదృశం దైవం, ఈ గురువుతో సమానమైన దైవము లేదు అసలు. అలాగే గురువుతో సమానమైన తల్లిదండ్రులు లేరు. అంటే గురువే దైవము, గురువే తల్లి, గురువే తండ్రి. అదే గురు ధ్యాన సమం కర్మ నాస్తి నాస్తి మహీతలే, గురువుని ధ్యానించడం కన్నా గొప్ప కర్మ అసలు ఏదీ లేదు. ఎన్నో చేస్తూ ఉంటాం, నిత్యకర్మలతో పాటు వేరేవి చేస్తాం. ఇంకా అవన్నీ ఎందుకు, నా గురు ధ్యానాన్నే చేస్తాను, దాన్ని మించిన కర్మ ఏదీ లేదు అని అంత శ్రద్ధగా ఉండాలి. కులం ధనం బలం శాస్త్రం బాంధవా సోదర ఇమే మరణేనోపయుజ్యంతే గురురేకోహి తారక. అంటే మన కులము అంటే మన ఇంట్లో వాళ్ళు, మన గుంపు అనమాట. కులం అంటే ఒక గుంపు అని అర్థం, సమూహము అని. అలాగే కులము, ధనము, బలము, శాస్త్ర పాండిత్యము, అలాగే బంధువులు అంటే మన ఈ శరీరానికి సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, సోదర అంటే సోదరులు, ఉదరం అనమాట. అంటే ఒక కడుపును పంచుకుని పుట్టిన వాళ్ళు సోదరులు అనాలి. అంటే అక్క కానీ చెల్లి కానీ అన్న తమ్ముడు వీళ్ళందరూ వస్తారు. అలాగే వీళ్ళందరూ మరణే నోపయుజ్యంతే, వీళ్ళెవ్వరూ కూడా మరణకాలంలో నేనేం తరింపజేయరు, మరణం లేకుండా తరింపజేయలేరు. కానీ గురురేకోహి తారక, కేవలం గురువు మాత్రమే నిన్ను మరణకాలంలో, మరణకాలం ఏమిటి, మరణం నుంచే తరింపజేస్తాడు గురువు. అందుకని ఆయన తారకుడు, ఆయనే తరింపజేసేవాడు. నాకు ఇదే మన మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం అని. అంటే ఇవన్నీ ఉన్నాయి నాకు అనుకుంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అవేమి నిన్ను జ్ఞానాన్ని ఇచ్చి తరింపజేయవు. కేవలం గురువును ఆశ్రయించు. అక్కడ పరమాత్మను ఆశ్రయించు అన్నారు, ఇక్కడ గురువును అన్నారు. గురువే పరమాత్మ, ఈశ్వరుడు అని గుర్తుపెట్టుకోవాలి. కులమేవ పవిత్రం స్యాత్ సత్యం స్వగురు సేవయా తృప్తాస్యు సకలాదేవ బ్రహ్మాద్య గురు తర్పణాత్ అని. ఎవరైతే గురువుని ఆశ్రయించి ఆ గురు సేవ చేసుకుంటూ ఉంటారో, సేవ అంటే కాళ్ళు నొక్కడం అవే కాదు, ఆయన చెప్పింది విని అభ్యాసంలో పెట్టుకోవడం ముఖ్యంగా సేవ కింద చెప్పబడుతుంది. శుశ్రూష అంటారు, అంటే శ్రోతుం ఇచ్ఛ శుశ్రూష, అంటే వినాలన్న కోరిక ఉండాలి, వింటూ ఉండాలన్నమాట. వింటూ ఉండగా ఇంకా వినాలనిపించాలి. ఎందుకు, బ్రహ్మతత్వం అది మన గురించే చెప్పేది. ఇప్పుడు మనం అంటాం కదా, మనకి బాగా నచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, చిన్నవాళ్ళు కొన్ని కుర్రాళ్ళు చేసే పనులు ఇవన్నీ, ఎవరైనా వచ్చినా నా గురించి చెప్పు అని చేతి వస్తూ ఉంటారు. ఎందుకంటే వీడి పేరు కావాలి అక్కడ, నా గురించి చెప్పు ఏం వీడి గురించి చెప్తే ఏమొస్తుంది అంటే వాళ్ళకేమో కానీ వీడికి ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగాల్లో కూడా అంతమందిని పొగిడారు, నన్ను కూడా పూర్తే బాగుండు కదా, ఎవరైనా చెప్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాం కదా. అది ఎందుకు వస్తుందంటే ఇది అన్నమాట, మనకు ఆ ఇష్టం అలా ఉండాలి. మరి ఎందుకు వినాలనిపిస్తుంది బ్రహ్మజ్ఞానము అంటే, అది నా గురించి కాబట్టి నేను వినాలనుకుంటున్నాను. కానీ అలా అనుకోకపోతే అన్నిట్లో ఒకటే చెప్తున్నారండి మీరు, ఇక్కడ అదే ఆత్మ అక్కడ అదే ఆత్మ, ఒకటే ఆత్మ గురించి చెప్తున్నాం, ఉన్నది ఒకటే ఆత్మ మరి. కానీ అది అవగతం అవ్వట్లేదు కాబట్టి అన్నిసార్లు అన్ని విధాలుగా చెప్పుకుంటున్నాం అనమాట. అలా రావాలి. సరే, అది శుశ్రూష అని చెప్తున్నాను, అది చెప్పడానికి ఇది వచ్చాను. అయితే ఆ గురువుని సేవ ఎవరైతే చేసుకుంటూ ఉంటారో నిరంతరము కూడా వాళ్ళ కులము అంతా కూడా పవిత్రం అవుతుంది. అంటే వారున్న వంశము పవిత్రం అవుతుంది, వారి చుట్టుపక్కల ప్రదేశాలు కూడా పవిత్రం అవుతూ ఉంటుంది. అలాగే తృప్తాస్యు సకలాదేవ బ్రహ్మాద్య గురు తర్పణాత్, ఈ గురువుని తృప్తి పరుస్తే చాలు సకల దేవతలు కూడా తృప్తి పొందుతారు అని చెప్తున్నారు. తృప్తిపరచడం అంటే ఏమిటంటే వారు చెప్పిన మాటలు వినడమే. అలాగే ముందు చెప్పారు గురువుని ఎలా సేవ చేసుకోవాలి అంటే, సాధనకి కావాల్సినవి మనం ఏమైనా ఇవ్వడము. నిన్న కూడా మన వాళ్ళు వచ్చారు, ఒక ఆయన ప్రవచనంకి, వారు అంత గురిగా పట్టుకున్నారనమాట, మన భానుచంద్ర గారు అనుకుంటా, వచ్చి పళ్ళు ఇవ్వడము. అలా వాళ్ళకి ఆ మనసు అలా ఉంటుంది కొందరికి. గురువు దగ్గరికి ఎలా వెళ్ళాలని శాస్త్రం చెప్తే అలా వెళ్ళడం ఒక పద్ధతి. అలానే ప్రతిసారి అలా రావాలని నేనైతే చెప్పను. అలా కనీసం పరిచయం చేసుకుంటే సంతోషం కదా, మన వాళ్ళు వస్తున్నారు వింటున్నారు అన్నట్టు. అలాగా మనం గురువుని కనుక తృప్తి పొందపరచాలి అంటే ఏదో ఇవ్వాలి, ఇంకా ఏదో ఇవ్వాలి అంత అవసరం లేదు. ప్రేమతో ఒకటి ఇచ్చినా చాలు. ఎందుకంటే గురువు ఈశ్వరుడే అయి ఉన్నాడు, అది మర్చిపోకూడదు. అయ్యో గురువు ఈశ్వరుడు అంటే అన్నాడండి, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రేచ్ఛసి అని. పాపం మా గురువు అట్లాంటి వాడో కాదు, నేను కారు బంగ్లాలు ఇవ్వాలన్న భ్రమకి లోనవ్వకూడదు ఎప్పుడు కూడా. మనం మాట్లాడేది పరమ గురువు గురించి, తత్వజ్ఞుల గురించి. వారు ఆ భక్తి శ్రద్ధలు మాత్రమే చూస్తారు తప్ప వేరే వ్యామోహాలకి లొంగిపోరు, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆ గురువుని సంతోషం పరుస్తే సకల దేవతలు సంతోషపడతారు. ఎందుకంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు అయి ఉన్నాడు కాబట్టి. అలాగే 301వ
గురురేకో హి జానాతి స్వరూపం దైవం అవ్యయం తజ్ఞానం యత్ ప్రసాదేన నాణ్యథా శాస్త్రకోటిభిః. ఇంకా ఈ గురురేకో హి జానాతి, ఇంకా ఈ గురుతత్వమే మనం తెలుసుకుంటూ ఉండాలి, ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. స్వరూపం దైవం అవ్యయం, ఈయనే దివ్యమైన వాడు, దైవస్వరూపుడయి ఉన్నాడు. తద్జ్ఞానం యత్ ప్రసాదేన నాణ్యథా శాస్త్రకోటిభిః, ఆ జ్ఞానము మనకి కావాలి. గురువే దైవము, గురువు యొక్క ధ్యానమే సకల దేవతారాధన, గురువు యొక్క సేవనే సకల దేవతల్ని తృప్తిపరిచేది అన్న జ్ఞానం ఎవరికైతే వస్తుందో వాడికి ఆత్మజ్ఞానం భాషిస్తుంది. అంతేగాని ఎన్నో శాస్త్రాలు నేను చదువుకుంటున్నాను ఇది అది అన్న అవన్నీ ఇవే చెప్తుంది. ఎందుకంటే ఈ శాస్త్రములు కూడా దేనివల్ల భాషిస్తున్నాయంటే కేవలం గురు కృప వల్ల మాత్రమే ఈ శాస్త్రము భాషిస్తుంది. శాస్త్రముల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే గురుతత్వము తెలుసుకోవడమే. ఏమిటా గురు అంటే బ్రహ్మమే అయ్యి ఉన్నాడు. అందుకని అది నేరుగా శాస్త్రం ఏదో వేరే విషయం చెప్పట్లేదు, ముఖ్యంగా పారమార్థికంగా చెప్పేది ఈ గురుతత్వమే లేదా బ్రహ్మతత్వమే చెప్తూ ఉన్నది అని. స్వరూపజ్ఞాన శూన్యేన కృతమప్యకృతం భవేత్ తపో జపాదికం దేవి సకలం బాలజల్పవత్ అని. స్వరూపజ్ఞాన శూన్యేన, ఆ ఆత్మజ్ఞానము విడిచిపెట్టి ఇంకా ఏ పనులు చేసినా కూడా, ఇంత వేదాంతం విని మళ్ళీ నేనేదో పనులు చేసుకుంటానండి అని ఎవడన్నా అనుకుంటే, తపో జపాదికం దేవి, నువ్వు తపస్సు చేసుకో, జపాలు చేసుకో, ఇంకా దాంతో కూడుకున్న ఏ అర్చన విధానాలు ఇంకా ఏవి చేసుకున్నా కూడా సకలం బాలజల్పవత్, ఒక పిల్లలు చేసే చేష్టల్లా పనికొస్తాయి. తత్వము జ్ఞానము ముందు నీ కర్మలన్నీ కూడా చాలా అల్పమైపోయి ఉంటాయి. మరి తపస్సు జపము విడిచిపెట్టాలా? అలా అనలేదు ఇక్కడ. తపస్సు జపము చేస్తూ స్వరూప జ్ఞాన శూన్యం ఉంటే అక్కడ అలా అర్థం చేసుకోవాలి. అంటే నీ ఆత్మజ్ఞానాన్ని అక్కడ తెలుసుకోకుండా చెప్పే తపస్సు నీకు పనికిరాదు, ఆత్మజ్ఞానాన్ని తెలియజేయని నీ జపము పనికిరాదు, అంటే పూర్ణ ఫలాన్ని ఇవ్వవు అని. అందుకే నిరంతరం ఏ పని చేస్తున్నా కూడా మనము ఆత్మజ్ఞానము సంపాదించాలి అని అనుకుంటూ ఉంటే అప్పుడు అది తపస్సు అవుతుంది, అది జ్ఞానం అవుతుంది, అది జపం అవుతుంది. అలాగే 303 శివం కేచిత్ హరిం కేచిత్ విధిం కేచిత్తు కేచన శక్తిం దైవమితి జ్ఞాత్వా వివదంతి వృథా నరాహ అని. అంటే కొందరు శివుడే ఉన్నాడని, చూడండి శివుడే చెప్తున్నాడు అన్నమాట, అంత గొప్ప శివుడు చెప్తున్నాను కదా, అంతకంటే ఎవరు ఉండరు, తన్ని తాను కూడా ఫలంగా పెట్టుకుంటాడు గురుతత్వం ముందు అని. శివుడు ఉన్నాడని కొందరు, హరి ఉన్నాడని కొందరు, అలాగే విధిం అంటే బ్రహ్మగారు ఉన్నారని, వారే గొప్పవారని, అలాగే శక్తి జగదంబ గొప్పది అని అందరూ చెప్తూ ఉంటారు. కానీ ఇవన్నీ గొప్పవి అని అనడం ఇంకా వృధానే నన్ను అడిగితే, ఎందుకంటే గురుతత్వం గొప్పది కాబట్టి. అందుకని ఇలా దేవుళ్ళని విడివిడిగా చూడడము, ఈ దేవుడే గొప్ప, ఈ దేవుడు గొప్ప, ఈ ఆరాధన గొప్ప అనుకోవడం కన్నా గురు సేవ చాలా గొప్పది, ఇలా ఉండిపోవడం వృధా అని చెప్తున్నారనమాట ఇక్కడ. అలాగే నా జానంతి పరం తత్వం గురు దీక్షా పరాంగుఖాః భ్రాంతాః పశు సమాహ్యేతే స్వపరిజ్ఞాన వర్జితాః. ఎప్పుడూ కూడా గురుతత్వం ఇంకా వాడికి అర్థమే కావట్లేదు, గురువుని తత్వతః తెలుసుకోలేకపోతున్నాడు అని గురు దీక్షలో ఉండలేకపోతున్నాడు ఎవరైనా అంటే అనుకుంటే అది వాడికి ఎలా చెప్తారు అంటే వాడు భ్రాంతితో ఉన్నాడు అని చెప్పాలన్నమాట. ఆ భ్రాంతి ఎలా ఉంది అంటే పశువు కూడా, ఇప్పుడు మనము ఒక 100 గొర్రెలు చూసామనుకోండి, ఆ 100 గొర్రెలు 100 గొర్రెలు అనుకుంటాం. విశేషంగా ఇది ఈ గొర్రె ఇది ఇట్లాంటి జాతి అవి మనకేం అర్థం కావు. అలాగే ఒక 100 చెట్లను చూసాము, మనకి ఆ చెట్ల యొక్క పరిజ్ఞానం లేదు, అప్పుడు అన్నీ చెట్లు ఉన్నాయి ఇక్కడ అని చెప్తాం, అంతవరకే జ్ఞానం, అంతవరకే. విశేష జ్ఞానం ఎప్పుడవుతుంది, ఒక ఫలానా చెట్టు ఇది, దీని యొక్క గొప్పతనం ఇది ఇలాంటి పళ్ళు కాయలు ఇస్తుంది, అది అలాంటిది, ఇది దీనికి ఉపయోగపడుతుంది, అది ఆ కాలంలో ఉపయోగపడుతుంది. ఇలాగ దేనికి దానికి వేరుగా చూసి ఏది ముఖ్యమైనదో గుర్తించగలిగేది దాని విజ్ఞానము అంటున్నాం మనం. అలాగే మనుషులందరూ కాళ్ళు చేతులతో ఇట్లా ఉన్నారు, అందరూ చెప్పేవాడే, అందరూ ఇట్లా ఉన్నవాళ్లే, అందరూ ఒక గాడికే తీసుకొచ్చి కట్టామంటే అది జంతువు చూస్తుంది. ఇప్పుడు మనం ఇందాక గొర్రె అని ఎందుకన్నా అంటే ఆ గొర్రెలు కూడా మనల్ని చూసినప్పుడు అలాగే అనుకుంటాయి, వీళ్ళందరూ ఒకలాగే ఉన్నారు అనుకుంటాయి. ఆ పెంచేవాడు ఒకడు భోజనం పెడతాడు కాబట్టి ఆ వాసన ఏవో గుర్తుపడతాయి తప్ప దానికి అందరూ ఒకటే. మనం చూసినప్పుడు అవి ఒకలాగే ఉంటాయి, వాటికి మనం ఒకలాగే అంటామన్నమాట. అందుకని పశుతుల్యులు అయిపోతారు, ఆ బుద్ధి వికసించట్లేదు, ఆ గురువులో దైవత్వాన్ని చూడలేకపోతున్నారు. అదే గొప్ప భ్రాంతి అన్నమాట. అందుకని స్వపరిజ్ఞాన వర్జితాః, అందుకని వాడి యొక్క జ్ఞానము అన్నది ఇంకా వాడికి అవగతం కాదనమాట.
అందుకే గుర్తుపట్టమని అన్ని శ్లోకాల్లో చెప్పారు. తత్వజ్ఞానులు ఎవరో గుర్తుపట్టండి, అందరినో గాడికి వేయకూడదు, జాగ్రత్తగా ఉండు అని కూడా అన్ని విధాలుగా చెప్పి నిషేధ గురువుల గురించి కూడా చక్కగా చెప్పిన ముఖ్య కారణం ఇదే. ఎందుకంటే కొందరు విహిత గురువులు ఉంటారు, వైరాగ్యాన్ని ఇస్తూ ఉంటారు, వాళ్ళు కారణ గురువులు ఉంటారు, వాళ్ళు వివేకాన్ని ఇస్తున్నారు. పరమ గురువు ఉన్నాడు, ఆయన వివేక వైరాగ్యాలు రెండు అనుభవంలోకి తెస్తున్నాడు. ఎంత గొప్ప వారి యొక్క సాన్నిధ్యమే ప్రశాంతతనిస్తున్నాయి మనకి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఈ గురువు కూడా పర్వాలేదండి అని ఉండకూడదు అని చెప్తున్నారనమాట. అందుకని పశుతుల్యులుగా బ్రతకకూడదు, సమానముగా చూడకూడదు. గురువు ఎప్పుడు పెద్దవాడు, మనకన్నా ఎప్పుడు గొప్పవాడు అన్న భావనతోనే ఉండాలి. అలాగే తస్మాత్ కైవల్య సిద్ధ్యర్థం గురుమేవ భజేత్ ప్రియే గురుం వినా న జానంతి మూఢస్తత్ పరమం పదం. ఈ మూఢులకు అంటే మూఢత్వం అంటే అదేదో అనుకోవడం మాట ఏం కాదు. మూఢము అంటే మోహముతో ఉండి ఏది మంచో ఏది చెడో తెలియని ఒక మోహ అవస్థ. మూఢముగా అంటే మౌఢ్యముతో వాళ్ళు నమ్మినదే గొప్ప సిద్ధాంతము, వాళ్ళు పట్టుకున్నదే తెలిసింది నాకు, ఇంకా వేరేది ఎంత చెప్తున్నా కూడా అర్థం కాకపోవడం మూఢులు అంటారు వాళ్ళని. ఎందుకు అది వస్తుంది? మొట్టమొదటి మోహం, రెండోది మూఢత్వం వస్తుందన్నమాట. ఇక నాదే సిద్ధాంతము, నాకు తెలిసిందే గొప్ప విషయము అని గురువు చెప్పిన మాటలు పెడచెవిన పెడతారు. అందుకని వాళ్ళకి గురుతత్వం తెలియదు ఎప్పటికీ. కానీ కొందరు ఉంటారు, తస్మాత్ కైవల్య సిద్ధ్యర్థం గురుమేవ భజేత్ ప్రియే. గురువుని ఎందుకు ఆశ్రయించాలి అసలు అంటే కైవల్య సిద్ధ్యర్థం అంటే ఆ కేవల బ్రహ్మ జ్ఞానాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవడానికి, పరమ పురుషార్థమైన మోక్షం గురించి మాత్రమే గురువుని ఆశ్రయించాలి. మిగతావన్నీ వస్తే వచ్చాయి, అవి సెకండరీ బెనిఫిట్స్. అవి ఆయన ఏదో ఉపదేశం ఇచ్చాడు, ఆయన ఇంకో మార్గదర్శకం ఇచ్చాడు, ఆయన ఏదో మన ఉద్యోగాల్లోనో వ్యాపారాల్లోనో లేకపోతే ఇది పాఠశాలల్లోనో ఇలా ఉండాలి అలా ఉండాలి, బంధాల్లో బంధుత్వాల్లో ఇట్లా జాగ్రత్తగా ఉండాలంటకుండా ఏవో చెప్తున్నాడు అనుకున్నాయి, పర్వాలేదు అంతవరకే. కానీ అవి ముఖ్యం అవ్వకూడదు. మనం చేరింది దేనికి? బ్రహ్మజ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి. అది మర్చిపోకూడదు ఎప్పుడూ కూడా. దాని గురించే గురువు దగ్గర ఉండాలి. మనము వాటి గురించే ప్రశ్నలు అడుగుతూ నేర్చుకుంటూ ఉండాలి. లేకపోతే వాడు మూఢుడే అవుతాడు, పరమతత్వము తెలుసుకోలేడు. ఇది ఇదివరకు చెప్పాను, భారతీయ స్వామి వారే ఒక ఉపమానం చెప్పారు. ఒకడు మంచిగా తపస్సు చేసి, దీనిలోనే చెప్పుకున్నట్టున్నాం, కామదేవుని వరంగా పొందాడు. వాడు ఏం చేశాడు? కామదేవుని ఇంకో గొడ్డుని రెండింటికి గాడి కట్టి పొలాన్ని దున్నిస్తున్నాడు. ఇదేమిట్రా, నీకు ఎంత వరం చేసి కామధేనువు ఇస్తే ఇలా చేస్తున్నాడు, ఇది కూడా ఆవే కదా అన్నాడు. ఆవు కాదరా నాయన, అది కామధేనువు. నువ్వు సంకల్పం కోరిక కోరుకుంటే అది ఆ పంట పొలాలు దాని నుంచి వచ్చే ధనం అన్నీ ఇచ్చేయగలదు, అది సుఖ సంతోషాలు అని. అంటే విలువ తెలియకపోతే వారు ఆ గురువుని చక్కగా అర్థం చేసుకోలేరు, దానివల్ల ప్రభావితులు కాలేరనమాట. అందుకు తత్వపరంగానే గురువుని ఆశ్రయించాలి. ఆ తత్వం వస్తుందా చూసుకోవాలి. ఏదో కబుర్లు చెప్పుకుంటూ తిప్పుతున్నారంటే టైం పాస్, అది యూటిలైజ్ అవ్వదు అది టైం. తర్వాత 306 భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే సర్వకర్మాణి గురోః కరుణయా శివే. ఇది మనం అనేక సార్లు ఇలాంటివే చూసాం. ఇది ఉపనిషత్తుల్లో కూడా ఒక చోట ఇలాంటి మంత్రమే ఉంటుందన్నమాట. క్షీయంతే సర్వకర్మాణి అని అన్నారు అంతే ఇక్కడ. అంటే యథాతథంగా మంత్రాన్ని పెట్టకూడదు, మాట కొంచెం ఇటు అటు మార్చాలన్నమాట. అది కూడా దోషం అవుతుంది, సాంప్రదాయం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. సరే, ఏమిటవుతుంది ఆ గురువుని చేరుకుంటే అంటే భిద్యతే హృదయ గ్రంథి. ఆ హృదయ గ్రంథులు, మళ్ళీ ఏవో బ్రహ్మ గ్రంథి విభేదిని విష్ణు గ్రంథి విభేదిని అటు వెళ్ళకండి. ఇక్కడ వేదాంతంలో హృదయ గ్రంథి అంటే దేహాత్మ గ్రంథి, అదే గ్రంథి మనకి. ఆ ముడి, ఆ చిక్కు ముడి ఏమిటి అంటే ఈ దేహము ఆత్మ అనుకుంటున్నాను, ఇది కాకుండా నేను దేహం కాదట, నేను అసలు ఆత్మనే అంట, దీనికి సాక్షినట. అదే మనకు అర్థం కావట్లేదు, పెద్ద గ్రంథి చిక్కు ముడి అదే. అందుకని అది పోతుంది, ఆ చిక్కుముడి పోతుంది, ఆ దేహాత్మ భ్రాంతి పోతుంది. ఛిద్యంతే సర్వ సంశయా, సర్వ సంశయములు అంటే దేహము ద్వారా వస్తున్న ఈ దుఃఖములు అవన్నీ కూడా, కాబట్టి అనుమానాలు అవన్నీ పూర్తిగా పోతాయి. అందులో బ్రహ్మజ్ఞానం వచ్చాక వాడు సర్వజ్ఞుడు అవుతాడు. సర్వజ్ఞుడికి ఇంకా సంశయాలు ఏముంటాయి? ఏదో నేను సర్వజ్ఞుడండి కానీ కొన్నే నన్ను అడగాలి, నాకు మిగతావి తెలియవు అంటే అది కుదరదు. సర్వజ్ఞుడు అయితే నువ్వు మౌనంగానే ఉండు, వాగ్మి ఉపదేశాలన్నా చేసుకో, చేసినప్పుడు చెప్పగలగాలి అనుభవైక్యంగాన. అంతేగాని నాకేం తెలియట్లేదు అంటే అది సర్వజ్ఞత్వం కాదు, ఒక చిన్న అవస్థ అది. అలాగే క్షీయంతే సర్వకర్మాణి, సర్వకర్మములు ఏవైతే వీడు జన్మలుగా దేహాత్మ భ్రాంతితో ఆర్జించుకొని ఉన్నవో అవన్నీ కూడా సమూలంగా నాశనం అవుతాయి. ప్రారంధం ఒకటి, ఇహ భుజ్యతాం అదొకటి ఉంటుంది, అంతవరకే. గురు కరుణయా శివే, ఇది కేవలం గురువు యొక్క కరుణ వల్ల మాత్రమే లభిస్తుంది హే శివే అంటున్నారు అన్నమాట పార్వతీదేవి అని. అలాగే కృతాయా గురుభక్తేస్తు వేదశాస్త్రానుసారతః ముచ్యతే పాతకాద్ ఘోరాన్ గురుభక్తో విశేషతః.
కృతాయా గురుభక్తేస్తు వేదశాస్త్రానుసారత. ఈ గురుభక్తి అవన్నీ కూడా చక్కగా ఈ వేదశాస్త్రములన్నీ కూడా గురుభక్తి గురించే చెప్తూ ఉన్నాయి. గురుభక్తి వల్ల మాత్రమే సర్వశాస్త్రముల యొక్క అర్థములు అవన్నీ కూడా వీడికి అవగతమవుతూ ఉంటాయి. ముచ్యతే పాతక ఘోరాన్, ఘోరమైన పాతకములు ఏవి ఇదివరకు చేసుకున్నా కూడా, ఇక్కడ ఘోరమైన పాతకం నన్ను అడిగితే ఈ దేహాత్మ భ్రాంతే పెద్ద పాతకం, అంతకు మించింది లేదు. అందుకని అదే పోతుంది. ఇది ఎలాగంటే గురుభక్తో విశేషత, గురుభక్తి వల్ల మాత్రమే ఇవన్నీ పోతాయి, పాతకాలు పోతాయి. వేదశాస్త్ర సారం మొత్తం కూడా చక్కగా అవగతం అవుతూ ఉంటుంది. దుస్సంగం చ పరిత్యజ్య పాపకర్మ పరిత్యజేత్ చిత్త చిహ్నమిదం యస్య తస్య దీక్ష విధీయతే. ఎప్పుడూ కూడా మనం ఎలా సన్నద్ధులై ఉండాలి గురుభక్తులమై అంటే దుస్సంగముల్ని విడిచిపెట్టాలి ముందు. అయ్యో వాళ్ళు ఏదైనా అనుకుంటారు ఇప్పటివరకు తిరిగి సడన్గా వదిలేస్తే అని. సడన్గా వదలమని ఎవరు చెప్పలేదు. సంఘం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఒక్క క్షణము కూడా వ్యర్థము చేసుకోకుండా మనము ఈ శాస్త్రాధ్యయనము అభ్యసిస్తూ ఉండాలి. అదే గురుతత్వాన్ని తెలుసుకుంటూ ఉండాలి. అదే బ్రహ్మతత్వము మన నిజస్వరూపము. అందుకని దుస్సంగము పెట్టుకోవద్దు అన్నమాట. పాపకర్మ పరిత్యజేత్. ఇక పాపకర్మలు అనేవి రాకూడదు. ఎందుకంటే సదాచారముగానే ఉండాలి మనము. అంతేగాని నేను జ్ఞానినండి ఏది చేసినా అంటదండి. నీవు జ్ఞానివి అన్న ఎరుక నీకు కనుక ఉంటే ఫస్ట్ పప్పులో కాలేసేది మనమే, వేరే వాళ్ళ తర్వాత సంగతి. నేను జ్ఞానిని అని ఎవరు చెప్పుకుంటాడు? నాకు భిన్నంగా చూసేదాన్ని నేను చెప్పగలను. జ్ఞానము అన్నది అవస్థ. ఇదేదో ఆఫీస్లో పొజిషన్ కాదు కదా. నేను మగవాణ్ణి అన్నానంటే ఆ శరీరాన్ని నేను వేరుగా చూస్తున్నాను. నేను జ్ఞానినండి నాకు పర్లేదు అన్నాడు అంటేనే వాడు జ్ఞాని అవ్వనట్టే, అది భ్రమలో ఉన్నాడు. అలాంటి వాడు పాపములే చేస్తాడు. పాపం అంటే ఏమిటి? అసంగాన్ని ఎప్పుడు కూడా పరిత్యజించాలి, పాపకర్మలను కూడా పరిత్యజించాలి. అంతేగాని జ్ఞాని అన్న ముసుగులో పాపాలు చేసుకుంటూ కూర్చోకూడదన్నమాట. అలాగే చిత్త చిహ్నమిదం యస్య తస్య దీక్ష విధీయతే అని చెప్పి ఎప్పుడు కూడా మనసులో ఆ గురువుకు సంబంధించినవే ఆలోచనలు, వారి బోధలు మనం మననము చేసుకుంటూ ఉంటూ అలాగే మనం గురు దీక్షాపరులమై ఉండాలి. తర్వాత చిత్తత్యాగ నియుక్తశ్చ క్రోధ గర్వ వివర్జిత ద్వైత భావ పరిత్యాగి తస్య దీక్ష విధీయతే. ఆ దీక్ష ఏమిటి? గురు దీక్ష అంటే ఇదే. చిత్తత్యాగ నియుక్త అంటే మనస్సు. ఇక్కడ చిత్తం అంటే మనస్సు. ఈ మనస్సుని నియంత్రించాలి. కామక్రోధాలకి లోనవ్వకుండా, అలజడులకి ఉద్రేకాలకి లోనవ్వకుండా నియంత్రించగలగాలి. కష్టాలు వస్తాయి, చికాకులు వస్తాయి, వినకూడని వింటాం, చూడకూడని చూస్తాం. ఎంత త్వరగా మనం మళ్ళీ మన ప్రశాంతతను పొందుతామో దాన్ని బట్టి మనం సాధనలో ఎంత ఎదుగుతున్నామన్నది తెలుస్తూ ఉంటుంది. లేదు అంటే ప్రారంభించాల్సిందే మళ్ళీ దాని గురించి ప్రయత్నించాలి. మొట్టమొదట చిత్తశుద్ధి గురించి. క్రోధ గర్వ వివర్జిత. అందుకే క్రోధము, గర్వము అంటే అహంకారములు, కోపములు, కామములు ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. అందుకే అప్పుడే చిత్తశుద్ధి అవుతుంది. ద్వైత భావ పరిత్యాగి, ద్వైత భావనని పూర్తిగా విడిచిపెట్టాలి. నేను వేరే, బ్రహ్మము వేరే అన్న భావన ఉండకూడదు. ఏకీభావ స్థితిలోనే ధ్యాన నిమగ్నుడై ఉండాలి. తస్య దీక్ష విధీయతే. చూడండి, గురు దీక్ష అంటున్నారు, ఇక్కడేమో పరబ్రహ్మ గురించే చెప్తున్నారు. ఎందుకంటే గురువే పరబ్రహ్మ ఉన్నాడు, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని. ఏతల్ లక్షణయుక్తత్వం సర్వభూత హితేరతం నిర్మలం జీవితం యస్య తస్య దీక్ష విధీయతే. ఇలాంటి లక్షణములు ఎవరు పాటిస్తూ ఉంటారో వారు సర్వులకు ఆనందాన్నే కలిగిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు చిత్తశుద్ధి కలిగిన వారు, ఎవరి మీద కూడా కామక్రోధములు ఏవీ లేవు కాబట్టి అందరికీ మంచిగానే తయారవుతూ ఉంటారు, అందరికీ మంచి చెప్పేవాళ్ళే అవుతారు. నిర్మలం జీవితం యస్య తస్య దీక్ష విధీయతే. నిర్మలమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఆ దీక్ష అన్నది వీరిలో పండుతుంది అని. తర్వాత ఇవాళ ఆఖరిది, క్రియయా చాన్వితం పూర్వం దీక్షాజాలం నిరూపితం మంత్ర దీక్షాభిధం సాంగోసాంగం సర్వం శివోదితం అని. ఇక్కడ సరి అయిన అనుష్ఠానంతో కూడినది, అంగాలు ఉపాంగాలు కలది అయిన మంత్రదీక్షా విధానాన్ని శివుడనైన నేను లోకానికి తెలియజేశాను అంటున్నారు. అంటే ఈ మంత్రదీక్షలు ఇప్పుడు చెప్పిన పైన గురు దీక్ష అవన్నీ కూడా చెప్తున్నారు, తర్వాత కూడా చెప్పబడుతుంది అని చెప్తున్నారు. సుమారుగా రేపు అయిపోతుంది మనకి గురుగీత, ఇంకో 40 కదా, చిన్నవే, ఇలాగే ఉంటుంది పరిస్థితి, ఆఖరికి వచ్చింది కాబట్టి. అందుకని ఒకసారి క్రియయా చాన్వితం పూర్వం దీక్షాజాలం నిరూపితం. ఈ ముందరే ఈ గురు దీక్షా విధానాలు, గురు పట్ల ఎలా ప్రవర్తించాలి, గురువుని ఎలా ఆదరించాలి అన్నవన్నీ నేను పూర్వమే చెప్పాను. ఇవన్నీ కూడా మంత్రదీక్షాభిధం. ఏమిటా మంత్రము? గురు అన్న అక్షరమే మంత్రము, అది నిరంతరము చేయాలి. అదే సాంగోపాంగములతో నిరంతరం ఎప్పుడూ కూడా చేస్తూ ఉండాలి. సర్వం శివోదితం అని నేను చెప్పింది ఇదంతా కూడా. అలాగా ఎవరైతే శివ దీక్షాపరులు లేదా గురు దీక్షాపరులు అయి ఉంటారో వారు వారి యొక్క తత్వాన్ని, వారి యొక్క నిజ స్వరూపాన్నే తెలుసుకుంటూ ఉన్నారు, జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు అని ఇవాళ చక్కగా తెలిసింది. అలాగే అనేక విధాలైన గురువులు ఎలా ఉన్నారు,
మనం ఎవరిని ఆశ్రయించాలి, ఎలా ఆశ్రయించాలి అని తెలుస్తూ గురుదీక్షాపరులై ఉండాలి అన్నది వాళ్ళు తెలుసుకున్నాము. ఇంతటితో ఇవాల్టి గురుగీత పాఠాన్ని ఉపసంహారం చేస్తూ శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమామస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. హర నమః పార్వతీపతే హర హర మహాదేవ. శాంతి శాంతి శాంతి. మహాదేవ.